ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక అవినీతి వ్యవహారాలలో ముద్దాయిగా సిఐడి మరియు దర్యాప్తు సంస్థలు నిర్ధారించినటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యున్నటువంటి కేసుల్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అన్ని ఆధారాలతోటి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తగినటువంటి సాక్ష్యాలను సేకరించి రాష్ట్ర మరియు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా, కాగ్ లాంటి వ్యవస్థల ద్వారా కూడా తప్పులు జరిగాయని నిర్ధారించినటువంటి కేసులను కూడా తనకున్నటువంటి అధికారంతో ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేశారో వాళ్ళనే బెదిరించి వాళ్ళతోటే కేసులను విత్డ్రా చేయించుకుంటూ చీకట్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్టుగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి భాగోతం అత్యధిక కేసులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, నేరారోపణలు కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఏలేరు కేసు నుండి తీసుకుంటే నోటుకు కోట్లు ఇచ్చే కేసు వరకు అన్ని ఆధారాలతో దొరికినటువంటి వ్యక్తి. ఒకటా రెండా 2014-19 కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 4380 లిక్కర్ షాప్స్ ఉండేది. ఎవరైనా లిక్కర్ షాప్ను దక్కించుకోవాలి అంటే ప్రివిలేజ్ ఫీజు పే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాని తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టాలనుకున్నాడు. తద్వారా తన ప్రభుత్వంలోని పెద్దలకి వెనక వైపు నుంచి వచ్చేటటువంటి ముడుపులకి ఆశపడ్డట్టుగా ఈ ప్రివిలేజ్ ఫీజుని తీసేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు. మరి దీనికి ఏమన్నా క్యాబినెట్ అనుమతి ఉందా అంటే లేనే లేదు. 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు ఏకంగా. క్యాబినెట్ అనుమతి లేకపోవడాన్ని కాగ్ దుయ్యబట్టింది, తప్పుబట్టింది. దాదాపుగా వేల కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది, పక్కదారి పట్టింది. ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నం. ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపు దక్షిణానికి 3 కిలోమీటర్లు జరిపేశారు. ఎందుకు జరిపారా అంటే లింగంనేని కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అక్కడ. హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నిటికీ దగ్గరలోకి, మధ్యలోకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని జరిపేసి కోట్ల రూపాయల విలువని వాళ్ళ ఆస్తులకు పెంచేసుకునేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. మొదట అలైన్మెంట్ ఎక్కడుంది, రెండవసారి అలైన్మెంట్ ఎందుకు జరిగింది, దీనివలన ప్రభుత్వానికి నష్టం జరిగింది. అలైన్మెంట్ పెరగడం వల్ల 3 కిలోమీటర్ల దక్షిణానికి జరిగింది. మరి ఈ కేసును కూడా నీరుగార్చేటటువంటి ప్రయత్నం. అత్యంత సంచలనం కలిగించినటువంటి కేసు ఫైబర్ గ్రిడ్ కేసు. ఫైబర్ నెట్లో ఆ రోజు ఎవరైతే హరికృష్ణ గారు, వేమూరి హరికృష్ణ గారు అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి. ఈ వ్యక్తి టెరాసాఫ్ట్ అనే కంపెనీలో ఉన్నతమైనటువంటి పదవిలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో మే 11వ తారీఖు దాని మీద నిషేధం పెట్టారు, బ్యాన్ పెట్టారు. ఈ కంపెనీకి ఏ ఒక్క టెండర్ ఇవ్వకుండా బ్యాన్ పెట్టారు. ఆ కంపెనీలో పనిచేసినటువంటి వేమూరి హరికృష్ణని తీసుకొచ్చి ఫైబర్ నెట్ దానిలో డైరెక్టర్గా పెట్టేసుకొని
6 నెలల్లోనే, మే నుంచి ఆగస్టుకి 3 నెలలే, ఆగస్టు 6వ తారీఖున బ్యాన్ ఎత్తేస్తారు. బ్యాన్ ఎత్తేసి దాదాపు 321 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టుగా అప్పుడు నిర్ధారించారు. ఈ యొక్క వ్యవహారం జరగడం వల్ల సిఐడి 121 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నిర్ధారించేసింది. ఆధారాలతో పట్టుబడ్డటువంటి కేసు ఇది. దీనిలో ముద్దాయిగా ఉందెవరు? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీలో ముఖ్యులు. మరి ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం. ఇంకొకటి అసైన్డ్ భూముల కుంభకోణం. పేదలు పట్టెడన్నం కోసం పొట్టబట్టుకొని ఆ పంటలు పండించుకొని బతికేటటువంటి రైతుల పొట్టలు కొట్టేటటువంటి పని. దాదాపు 4,339 కోట్ల రూపాయల డబ్బు విలువైనటువంటి ఆ భూసేకరిస్తే ప్రభుత్వం 4,239 కోట్లు వారికి ఇవ్వాలి. అలాంటి విలువ చేసేటటువంటి 1,072 ఎకరాల భూమిని తెలుగుదేశం నాయకులు కొట్టేశారు. రకరకాల విన్యాసాలు, వారిని భయపెడుతూ అసైన్డ్ భూములు తీసుకోబోము ఒకసారి, అసైన్డ్ భూములు మీరు ఇవ్వకపోతే లాగేసుకుంటామని మరొకసారి, అసైన్డ్ భూములకి ఎలాంటి చెల్లించము అని మరొకసారి బెదిరిస్తూ రకరకాల స్టేట్మెంట్లు ప్రభుత్వం నుంచి ఇప్పించి వాళ్ళని భయపెట్టి అరాకొర అర్ధకి పావలాకి ఈ 1,072 ఎకరాల భూమి, అట్లాగే అదేవిధంగా 328 ఎకరాలు గవర్నమెంట్ భూమి. దాదాపు ఈ భూమి 5,000 కోట్లు, 5,000 కోట్ల రూపాయల అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూముల్ని ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా వారి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పుడు సిఐడి నిర్ధారించింది. ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం. మరో కేసు పక్కన గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. అతి తక్కువ ధరకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ఇస్తున్నట్టుగా మొదట చెప్పి దాదాపుగా 371 కోట్ల రూపాయలు నిబంధనల్ని ఉల్లంఘించి డిజిటెక్కి తరలించేశారు. వాళ్ళకు మంజూరు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని అప్పుడున్నటువంటి అధికారులందరూ స్పష్టంగా తెలియజేశారు. ఒప్పుకోకపోతే 13 చోట్ల చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి 13 చోట్ల సంతకాలు నోట్లపై డబ్బును రిలీజ్ చేయించారు. ఎన్ని అక్రమాలు, ఇవన్నీ కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి నిర్ధారించింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఏకంగా కోర్టే యాక్సెప్ట్ చేసింది దీనిలో తప్పులు ఉన్నట్టుగా. వారు ఎలా రిలీజ్ అయ్యారండి? తప్పులు లేనట్టు కోర్టు ఏమైనా రిలీజ్ చేసిందా? చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఎలా రిలీజ్ అయ్యారు? అనారోగ్య సమస్యలు చెప్పి కాదా, అనారోగ్య కారణాలు చెప్పి కాదా బెయిల్ తీసుకుంది? మరి వాళ్ళ బెయిల్లో ఉన్నటువంటి నిబంధనలన్నిటిని ఉల్లంఘించి ఈ కేసులన్నిటి మీద అధికారం చలాయిస్తూ అధికారుల్ని భయపెడుతూ ఒక రకంగా గుండాయిజమే ఇది. అధికారంలో ఉండి గుండాయిజం చలాయిస్తున్నట్టే వ్యవస్థల మీద, సంస్థల మీద ఒక రౌడీయిజం చేయడమే. మీరు కానీ కేసులు విత్డ్రా చేసుకోకపోతే, మీరు కానీ కేసుల్ని మూయించే విధంగా ప్రయత్నం చేయకపోతే మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని భయపెట్టి ఈ కేసులన్నీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. క్షమించాలి, నేను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు. ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు. తను ప్రశ్నించకపోగా
ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని కాదు అంటాడు. అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి కానప్పుడు, వ్యవస్థల్లో జరిగేటటువంటి తప్పిదాలని మాట్లాడలేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగోతం చిట్టా మీకు తెలిసి మీరు అనేక సభల్లో మాట్లాడింది వాస్తవమైనప్పుడు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఒత్తిడితో ఈ కేసులన్నీ నీరు గారిపోతూ ఉంటే ఎప్పుడు ప్రశ్నిస్తావు? రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేవు. నేను ముఖ్యమంత్రిని కాదని ఒకసారి అంటావు, నేను హోంమంత్రిని కాదని ఒకసారి అంటావు. మరి ఏమీ కానప్పుడు నీ ఫోటోలు ఎందుకు ప్రభుత్వ భవనాలలో? నువ్వేమి చేయలేనప్పుడు నీ పర్యటనలు ఎందుకు? దానికి హెలికాప్టర్లు ఎందుకు? దానికి ఖర్చు ఎందుకు? నీ వల్ల ఉపయోగం లేనప్పుడు, నీ వల్ల దమ్మిడి ఆదాయం లేనప్పుడు, నువ్వు ఏ వ్యవహారంలో మాట్లాడలేనప్పుడు, నువ్వు ఎవరిని ప్రశ్నించలేనప్పుడు ప్రశ్నిస్తానని పెట్టినటువంటి పార్టీ ఎందుకు? ఇంత దుర్మార్గం చేస్తూ, ఇంత అవినీతికి పాల్పడుతూ, కాగ్ లాంటి వ్యవస్థలు తప్పుబట్టినటువంటి కేసుల్ని నీరుగారుస్తుంటే మాట్లాడవా? మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ ఎత్తివేస్తుంటే, ఎవరైతే అధికారులు గతంలో 2014 నుంచి 19 వరకు తప్పులు చేశారనే వారిపై చర్యలు తీసుకున్నారు, అదే అధికారులను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయించుకుంటూ ఉంటే మాట్లాడలేనటువంటి మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవసరమా?